నమస్తే. నేను మీ కళారత్న మల్లం రమేష్, సీనియర్ జర్నలిస్ట్. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విచిత్రమైన ప్రకటన చేశారు. ఆ ప్రకటన చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటంటే, నన్ను కోసినా సరే డబ్బు లేదు. నన్ను కోసినా రాష్ట్రంలో డబ్బు లేదు. ఏం చేసినా సరే మీరు సమ్మె చేసినా ఏం లాభం, ఏమి లాభం లేదు అన్నాడు. ఉన్న విషయం చెప్పారు. మనకు 35,000 కోట్లు అవసరం నెలకు. బట్ 18,800 కోట్లు మాత్రమే వస్తున్నాయి. నెలకి ఏం సరిపోతాయి? ఇంకా చాలా తక్కువున్నాయి. అందులో కొత్తగా ఏం చేసేది లేదు. సహాయం చేసేది లేదు. నన్ను కోసినా కూడా ఏం లాభం లేదు. మీరు చేస్తే చేసుకోండి. చేస్తే ఏముంది? ప్లస్ మీరు ఆ పథకాలు, ఈ పథకాలు ఇవ్వొద్దా? పేదవాళ్ళకి అవి ఇవ్వద్దా? ఇవ్వొద్దా? కాకపోతే వాళ్ళకి పిలిచి మీకు ఇవ్వం లేక వీళ్ళకి ఇద్దాం అని చెప్పమంటారా చెప్పండి అని ఉద్యోగ సంఘాలను కూడా గట్టిగా ప్రశ్నించినట్టుగా మాట్లాడాడు. ఆయన ఆవేదనలో అర్థం ఉంది. ఉన్న విషయం మాట్లాడే యథార్థవాది, లోక విరోధి అన్నారు గదా! అంటే ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని నేను సపోర్ట్ చేయట్లేదండి. నేను చెప్తే ఇప్పుడు మాట్లాడేది వినండి. ఆయన ఆ మాట అన్న తర్వాత చాలామంది ఆయనేంది ఇలా మాట్లాడాడంటే చెయ్యెత్తేసాడనే అభిప్రాయం వ్యక్తం చేశారు. నాకు గూడా అదే అనిపించింది. కానీ ఎందుకంటే అంత డైరెక్ట్ చెప్తే ఒక ముఖ్యమంత్రి అంత డైరెక్ట్ చెప్తే ఎలా అయితే సామాన్య మానవుడు చెప్పినట్టు చెప్పేశాడు. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. కానీ ఎన్నికలప్పుడు ఆయన వాగ్దానాలు చేసినప్పుడు, ఎన్నికల ప్రచారంలో మాట్లాడినప్పుడు కూడా ఈ పరిస్థితి తెలుసు. తెలిసిన తర్వాత మరి ఎందుకు ఆ విధంగా అప్పుడు చెప్పలేదు? అంటే ఎలక్షన్‌లో కొన్ని వాగ్దానాలు చేసి, తనకు తెలిసినా కూడా తర్వాత సర్దుబాటు చేయలేక తను చేయెత్తేసాడు. కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారిలో లోపమే. లోపమే తప్పని నేను అంటలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వం దోచుకున్నారు. ప్రతి దాంట్లో బిల్లులు ఎక్కివేసి, ఇవ్వాల్సిన వారికి ఇవ్వకుండా, స్కీముల పేరుతో స్కాముల కోసం స్కీములు, ఏ నిర్మాణం జరిగినా సరే దాంట్లో పర్సెంటేజ్‌లు, దోపిడీ, అవినీతి, బెదిరింపులు, సెటిల్మెంట్‌లు మొత్తం రాష్ట్ర ఖజానా ధనిక రాష్ట్రం కాస్త పేద రాష్ట్రం అయింది. ఖజానా లూటీ అయింది. అందువల్ల రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్‌లో ఇబ్బంది పడాల్సొస్తుంది. ఎందుకంటే వచ్చిన డబ్బులో కొంత వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఇతర ఏజెన్సీలు కట్టాలి కదా డబ్బు అప్పులు తెచ్చినందుకు. అవి పోనీక మిగిలేదేముంది కష్టంగా అది వాస్తవం. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల వారు కూడా ధర్నా చేశారు, డిమాండ్ చేశారు. 10,000 కోట్లకు పైగా బాకీ ఉన్నారు కాబట్టి తీర్చాలని ఉద్యోగ సంఘాల వారు డిమాండ్ చేశారు. ఐకాస అంత కలిపి. వారి యొక్క పోరాటం కూడా న్యాయం ఉంది. ఎందుకంటే చాలా మందికి మెడికల్ బిల్లు ఆగిపోయాయి. రిటైర్మెంట్ వారికి మరి కొన్ని డీఏలు ఆగిపోయాయి. వారికి కూడా మెడికల్ బిల్లు ఆగిపోయాయి. ఉద్యోగంలో ఉన్న వారికి మెడికల్ బిల్లు ఆగిపోయాయి. ఇక్కడ ఉద్యోగం ఉన్న వాళ్ళలో కొంత కరప్షన్ ఉంటుందని టాక్ ఉంది. అందరికి ఉండదండి. లిమిట్‌గా ఎవరో పవర్ ఉన్న వాళ్ళకి ఉంటుంది. లేతే ముఖ్యంగా టీచర్స్‌కైతే ఉండదు. ఛాన్స్ లేదు. కాబట్టి మనకు ఉద్యోగంలో కొంచెం కష్టాలు పడేవాళ్ళు ఈ మధ్యలో హాస్పిటల్‌కి పోతే 5,00,000 బిల్లులు. లక్షలు గదా! కాబట్టి ఆ లక్షల బిల్లులు కట్టే స్తోమత చాలా మంది ఉద్యోగస్తులకు లేదు. ప్రభుత్వం నుంచి కొంత డబ్బొస్తది జనరల్‌గా. హెల్త్ కార్డులు కూడా జీరో. వాటి వల్ల పెద్దగా ఉపయోగం లేదు. 4 గీసుకోవడానికి కూడా పనికిరానట్టుంది. కాబట్టి వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకున్నాయి. డీఏలు ఇవ్వాలి, పీఆర్సీ రివైజ్డ్ ఇవ్వాలి. అది మెడికల్ బిల్ ఇవ్వాలి. ఇంకా కొన్ని బిల్లులున్నాయి ఇలాంటివి. అవి ఇవ్వకపోవటం మూలంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారని ఉద్యోగ సంఘాలు కూడా మొన్న ధర్నా చేయడం జరిగింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే టీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయన టీజీఓ నాయకుడు కదా అంతకుముందు. ఆయన గాని దేవిప్రసాద్ గారు గాని వారు కూడా ఒక ప్రకటన చేశారు. ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రాయితీలు రావాల్సినవి ఇవ్వట్లేదని. అసలు లూటీ చేసిందే మీరు కదా సారు. మీ గవర్నమెంట్‌లే కదా సెటిల్మెంట్‌లయింది. ఆ! కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు వగైరా మొత్తం దోచుకున్నారు గదా! ఎంత ఆస్తుందో మీకే తెలీదు. ఈ అన్ని పార్టీలకు డబ్బులు ఇస్తాను కేసీఆర్ గారు ఒకప్పుడు ఒక మాట అన్నాడు. దేశంలో అన్ని పార్టీలు ఏ పార్టీకైనా నేను డబ్బులు పంపగలుగుతాను ఒక మాట అన్నారు. పక్కన ఈ బా పా టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్‌గా మార్చారు. ఆ బీఆర్ఎస్ వేస్ట్. అది టీఆర్ఎస్సే. బీఆర్ఎస్ అని ఏదో హడావుడి చేశారు పక్క మహారాష్ట్రలో ఇతర ఎక్కడ రెస్పాన్స్ రాలేదు. అంటే ఈ అక్రమంగా సంపాదించిన డబ్బు పెట్టి దేశం మొత్తం హడావుడి చేద్దాం. కవితని అప్పట్లో జైలుకి పోకుండా చేద్దాం అనుకున్నారు. అది కుదరలేదు. సరే ఆమె జైలుకి పోయింది. మళ్ళొచ్చింది. ఏం సెటిల్మెంట్ చేసుకున్నారో తెలీదు గానీ, ఈ డబ్బులు లూటీ చేసింది మొత్తం కేసీఆర్ గారు, కంపెనీ. దాంట్లో మీ హ్యాండ్ ఎంతుందో తెలీదు శ్రీనివాస్ గౌడ్ గారు. ఇక మీరే అంత లూటీ చేసి మీ గవర్నమెంట్‌లో మళ్ళీ మీరు ఏదో ఇవ్వండి, ఇవ్వలేదంటే మీ గవర్నమెంట్‌లో ఏమిచ్చారండి ఉద్యోగస్తులకు? ఆ! పీఆర్సీకి సంబంధించి 5% ఇచ్చేది. పీఆర్సీ సంబంధించి అసలు పీఆర్సీ ఇచ్చేలోగా కొంత అనౌన్స్ చేస్తారు గదా! 5%. అందువల్ల
ఈ ధర్నాలు చేసి అడవుడు చేసే హక్కు అయితే టీఆర్ఎస్కి లేదు, కానీ మిగతా ఉద్యోగస్తులు సంఘాలు చేయొచ్చు. ఇది ఉద్యోగ సంఘాల నేపథ్యం అయితే ఈ కామన్ మ్యాన్ దగ్గరికి వెళ్తే రైతు బంధు కూడా అప్పట్లో కేసీఆర్ రైతు బంధు అలవాటు చేశాడు. ఇప్పుడు రైతు బంధు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. రైతు బంధు కూడా కొంత పెండింగ్ ఉంది, కొన్ని స్కీములు పెండింగ్ ఉన్నాయి. మరి ఉద్యోగాలు కూడా పూర్తి స్థాయిలో ఫిలప్ కావట్లేదు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా రాష్ట్ర అభివృద్ధికి గట్టి ప్రణాళిక వేసి, ఎందుకంటే హైదరాబాద్ క్రమంగా మళ్ళీ డెవలప్ అవుతుంది, మళ్ళీ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఆ రేవంత్ రెడ్డి గారు కష్టపడి తీసుకొస్తున్నాడు, మళ్ళీ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇక్కడ కేంద్రం బీజేపీ కాంగ్రెస్ కాబట్టి వీరి మధ్య కొంత ఒడమ్మడికి రాజకీయంగా ఉండదు. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు మోడీకి కూడా కొంచెం నోటెడ్ కాబట్టి ప్రయత్నం చేసి తెచ్చుకొని మన యుద్ధానికి కూడా పాకిస్తాన్ వార్ ఉంది కదా, ఇండియా పాకిస్తాన్ వారు కూడా సపోర్ట్ చేశాడు, ర్యాలీ కూడా చేశాడు. కాబట్టి మరి కొంత సఖ్యత మరి మెయింటైన్ చేసి కొంచెం ఫండ్స్ తెచ్చుకోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఈ యొక్క వాణిజ్య విలువలు పెంచాలి, హైదరాబాద్ చుట్టుపక్కల కానీ తెలంగాణలో కానీ అలా చేస్తేనే మంచిది. ఇంకోసారి నన్ను కోసిన ఇది మన దివాళా తీసింది రాష్ట్రం అని అలా చెప్పొద్దు. కేసీఆర్ దోచుకున్నారని చెప్పారు, అది అందరికీ తెలుసు. అది అలా చెప్పండి, కానీ ఇప్పుడున్న ఆదాయం చెప్పి నేనేం చేయలేను అంత ఈ బలహీనంగా చెప్పొద్దు. ఏం లేదు, చెప్తే పబ్లిక్ ఒక సీఎం లెవెల్ అలా మాట్లాడే మాటలు కాదని ఒక అభిప్రాయానికి వస్తారు. కాబట్టి అలా మాట్లాడితే టీఆర్ఎస్కి బలం. వాళ్ళు ఏం చేయలేరు, మాకు ఉన్నది కదా, ఎందుకంటే మళ్ళీ దోసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఇంకొక 4 ఏళ్ల లోపు 3.5 ఏళ్ళకు పైగా ఉంది, 3.5 ఏళ్ళు సుమారు. ఈ 3.5 ఏళ్లలో ఒక 3 నెలలు ఎలక్షన్ కోసం పోద్ది, అంటే 3 ఏళ్ల పైగా మాత్రమే పనిచేయాలి. ఈ 3 ఏళ్లలో నష్టపడో ఇబ్బంది పడో కొంచెం బడ్జెట్ పెంచుకుంటూ పోయారనుకోండి, అయిపోయింది. తర్వాత టీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, ఈ పెంచిన బడ్జెట్ అంతా మళ్ళీ దోచుకుంటారు, మళ్ళీ దివాళా తీస్తారు. అటు రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త.